It's Saturday morning 6:45. ఈ వ్లాగ్ సాటర్డే పోస్ట్ చేసిన వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వ్లాగ్స్ చూడండి. వ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన ఛానల్స్ని ఎంకరేజ్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. నిన్న ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా దోశ పిండి. ఇప్పుడు చట్నీ చేసేసి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసేస్తాను. ఈరోజు మార్నింగ్ డిసప్పాయింట్ ఏంటంటే ఈరోజు మా హెల్పర్ ఆబ్సెంట్. సో హౌస్లో వర్క్ అంతా నేనే కంప్లీట్ చేయాలి. చాలా హెక్టిక్గా స్టార్ట్ అయింది సాటర్డే. కొన్ని టైమ్స్ అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు కదా. చట్నీ కూడా చేసేస్తున్నాను. ఆల్రెడీ గ్రౌండ్ నట్స్ రోస్ట్ చేసి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు. సాటర్డే 2 వ్లాగ్స్ పోస్ట్ చేశాను. నా వ్యూవర్స్ చూస్తారని హోప్ చేస్తున్నాను. 2 వ్లాగ్స్ కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతాయి అంటే షేర్ చేయండి. పొట్టు మినపప్పుతో బ్యాటర్ తయారు చేశాను కాబట్టి దోశలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఈరోజైతే ప్లెయిన్ దోశ, కారం దోశ, 2 టైప్ ఆఫ్ దోశలు చేశాను. కారం దోశ చాలా టేస్టీగా ఉందండి. రెగ్యులర్గా మనం కర్రీస్లోకి యూజ్ చేసే కారంనే దోశ మీద స్ప్రెడ్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యే తర్వాత స్వీపింగ్ స్టార్ట్ చేయాలి. కొంచెం కూడా గ్యాప్ తీసుకోకుండా స్వీపింగ్ స్టార్ట్ చేసేసాను. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను కానీ మా హౌస్ క్లీన్ చేయడానికి 1/2 అవర్ కన్నా ఎక్కువ టైమే పడుతుందండి. మధ్యలో మా పప్పు, మా పెట్ నేమ్ పప్పు అండి. చాలా స్మార్ట్, క్యూట్, నాటీ ఫెలో. స్వీపింగ్ మాపింగ్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. మాపింగ్ కూడా చేస్తున్నాను. మా పెట్ గురించి
ఇంకా కొన్ని వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ని మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. క్లీనింగ్ యాక్టివిటీస్ కంప్లీట్ అయిన తర్వాత లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. దీనికన్నా ముందు నేను కూడా షవర్ తీసుకొని వచ్చాను. రైస్ పెట్టేశాను. రైస్తో పాటు ఎగ్స్ కూడా బాయిలింగ్కి పెట్టేశాను. ఇది స్టీమ్ బౌల్ అండి. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్కి అటాచ్మెంట్ ఇది. వెజిటబుల్స్, ఎగ్స్, స్టీమ్ చేసుకునే ఐటమ్స్ ఏవైనా సరే స్టీమ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఎగ్స్ అయితే నేను ఇలాగే బాయిల్ చేస్తాను. ఇక్కడ వెజిటబుల్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. కర్రీ డీటెయిల్స్ కూడా ఈ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మాకు గార్డెన్ ఉందని చెప్పాను కదా, ఆ గార్డెన్లో వచ్చిన డ్రమ్ స్టిక్స్ అండి. లాస్ట్ టైం సాంబార్ చేసినవి మార్కెట్ నుంచి తెచ్చినాయి అని చెప్పాను కదా, ఇవైతే మా గార్డెన్లోవి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, లేతగా ఉన్నాయి. అందుకే నేను పైన ఉన్న పీల్ తీయట్లేదండి. ఫస్ట్ టమాటోస్, ఆనియన్స్, డ్రమ్ స్టిక్స్ నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని కర్రీ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. నేను గ్లాస్ ఆయిల్ బాటిల్ యూస్ చేస్తున్నాను కదా, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆయిల్ మనం చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తాం. ఎలా అంటే ఆ బాటిల్లో నుంచి అదే పుల్ చేసేటప్పుడు తక్కువ వస్తుంది. సో మనం తక్కువ యూస్ చేస్తాం. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీరా వేసాను, కరివేపాకు, ఇంకా మనం కట్ చేసుకున్న ఆనియన్స్, ఆనియన్స్లోకి ఫాస్ట్గా కుక్ అవ్వడానికి కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాను. కలిపేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. బ్రౌన్ కలర్ అవసరం లేదండి, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు టమాటో, డ్రమ్ స్టిక్ కూడా యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని మన టేస్ట్కి సరిపడా కారం, పసుపు, ఆనియన్స్లోకే సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు మన కర్రీలోకి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు.
జింజర్ గార్లిక్ పేస్ట్ వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. పచ్చి వాసన పోయేలోపు చింతపండు రసం చేసి పెట్టుకున్నాను. కొంచెం అంటే కొంచెమే చింతపండు వాడాలండి. ఎక్కువ పులుపుగా ఉంటే కూర టేస్టీగా ఉండదు. ఈలోపు రైస్ కూడా రెడీ అయిపోయింది. రైస్తో పాటు ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. వెజ్ కర్రీస్ చేసేటప్పుడు కొంచెం స్పైసెస్ తక్కువ యూస్ చేయడం వల్ల వాటి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే కారం వేస్తేనే టేస్టీగా ఉంటాయి. అది నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. వెజిటబుల్స్ అలా కాదు, స్పైసెస్ తక్కువ ఉంటేనే వాటి టేస్ట్ మనకి రియల్ టేస్ట్ తెలుస్తుంది. నా ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు నా ఫేస్ కూడా రివీల్ చేస్తాను. వెయిట్ అండ్ సీ. ఎప్పుడు ఇంట్రడక్షన్ వీడియో చేస్తానో, ఎప్పుడు ఫేస్ రివీల్ చేస్తానో అని వెయిట్ చేయండి. ఈ 1 వీక్లో నేను ఎడిటింగ్ చాలా నేర్చుకున్నానండి. థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడము, చాలా స్టిక్కర్స్ యాడ్ చేయడము, టైటిల్స్ పెట్టడం, అవన్నీ చాలా చాలా ఇంప్రూవ్ నాకే తెలుస్తుంది. మీకు అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి. నాకు ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మీతో రియల్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. చింతపండు రసం వేసిన తర్వాత బాయిలింగ్కి వచ్చేసింది కదా, ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే. లాస్ట్గా కొరియాండర్ లీవ్స్ వేసి కంప్లీట్ అయిపోతుంది కర్రీ. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదండి. ఈవినింగ్ స్నాక్స్కి ఈరోజు స్వీట్ కార్న్ చేశాను. స్వీట్ కార్న్ చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. చాలా టేస్టీగా, స్వీట్గా చాలా బాగున్నాయి. చూస్తేనే తెలుస్తుంది కదా. ఈ వీడియోని ఇంతవరకు చూసిన వాళ్ళకి